అందుకే ఓకేనా. ఓం శక్తి. శ్రీ ఆదిపరాశక్తికి, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి, అఖండానంద బోధాయ, శిష్య సంతాపహరిణి, సత్యదానంద రూపాయ, తస్మై శ్రీ గురుభ్యో నమః. హిందూ సనాతన ధర్మంలో ఎందరో మహానుభావులు, అందులో మన గురుదేవులైనటువంటి శ్రీ శ్రీ త్రినాథ్ గురూజీ గారి కార్యచరణములకు నమస్కరిస్తూ మనందరి అమ్మ తల్లి జగన్మాత బిందు త్రికోణ వశుకోణ దశాహరయుగ్మ మన్మస్రదళ సంయుత షోడశారం కృత త్రిభువనయుతం పరిత చతుర్ద్వారః శ్రీచక్రమే ఉదితం పరదేవతాయః త్వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్ర సంచారిణి. తల్లి కళాచరణములకు నమస్కరిస్తూ కార్యక్రమంలో కడదమ్మా. గురువుగారు రాసినటువంటి ఒక పాటలో ఒక పలడము చదివిన తర్వాత కథలోకి వెళ్దాం. ఓం శక్తి. ఓం ముందుగా అమలగన్న అమ్మాను చాలా పెద్దమ్మ, అమలగన్న అమ్మాను చాలా పెద్దమ్మ, అమలగన్న అమ్మాను చాలా పెద్దమ్మ, అమలగన్న అమ్మాను చాలా పెద్దమ్మ, అందరికీ అమ్మ ఈ జగతికే అమ్మ, అందరికీ అమ్మ ఈ జగతికే అమ్మ, అందరికీ అమ్మ ఈ జగతికే అమ్మ, అందరికీ అమ్మ ఈ జగతికే అమ్మ. నామరాలకించవమ్మ ఓయమ్మ, నామరాలకించవమ్మ ఓయమ్మ, నన్ను కాస్త చూడవమ్మ దుర్గమ్మ, నన్ను కాస్త చూడవమ్మ దుర్గమ్మ. అమలగన్న అమ్మను చాలా పెద్దమ్మ, అమలగన్న అమ్మను చాలా పెద్దమ్మ, కన్ను మరుగైంది నీకు ఈటాయ మాయమైంది, కన్ను మరుగైంది నీ రూపు మాయమైంది, కన్ను మరుగైంది నీ రూపు మాయమైంది, అలాగైతే ఎలాగమ్మ ఓయమ్మ, అలాగైతే ఎలాగమ్మ ఓయమ్మ, నీదేమి కావాలమ్మ దుర్గమ్మ, నీదేమి కావాలమ్మ దుర్గమ్మ. అర్థం ఏంటంటే అమ్మా, వయసు ఇప్పుడు ఎవరిని చెప్తున్నా తిడతారు కాబట్టి నాకు నేనే చెప్పుకున్నాను, నా తరఫున అడిగే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి అడిగితే వాడు అడగాలి, అవి ఎలాగ అడగదు, గొడవ లేదు. ఇప్పుడు ఏదైనా అర్థం అన్నాను అనుకోండి, నన్ను అంటావా అంటాడు, అక్కర్లేదు కూడా. ఇప్పుడు అమ్మ నా కన్ను మరుగైంది అంటే దాని అర్థం ఏంటంటే అమ్మా, తల్లి మానవజన్మ ఎత్తాను, 61 సంవత్సరం వయసు వచ్చేసింది, ఇంతవరకు దేవుడు గీవుడు దెయ్యం సత్సంగాలు ఏవి కూడా నాకు తేవమ్మా. అర్హత లాంటి మహానుభావుడు జ్ఞాని మొదలు పెడితే ఇప్పుడు విన్నాను, అయ్యో ఈ విషయాలన్నీ తెలుసుకుంటులోకి నా వయసు 61, ఈ 61తో పాటు కళ్ళజోడు తీసేను అనుకోమ్మా, అక్షరం అంతే ఒట్టు. ఈ కళ్ళజోడు ఇలా తీస్తే ఇదంతా అడిగేసినట్టు ఉంటుంది. అలాగే అమ్మవారిని చూస్తే ఆవిడ కూడా, అందుకే నీ ఛాయ మాయమైంది. కళ్ళు బాగా కనపడతాయి కదా, ఆవిడ అందచందాలను మనం చూడగలం. కాబట్టి ఈ చూపు ఎప్పుడైతే తగ్గుతుందో అమ్మా నీ ఉప్పుని వాప్యమైనటువంటి నేత్రాలకు అంతర్నేత్రం ఒకటి ఉంటుందమ్మా, ఇదేమి ఎక్కర్లే.
అంతర్నేత్రం ఒకటి ఉంటుంది. అది ఓపెన్ చెయ్యాలంటే చాలా పెద్ద పని, చాలా సాధన, చాలా విజ్ఞత. ఈ శరీర అవయవాలన్నీ కుదుటపరచడం తెలియాలి. ఇదిగో అమ్మ కథ అయిపోయిన తర్వాత తత్వం మీద చెప్తారు. ఈ శరీరంలో ఏమున్నాయి, ఏం పనిచేస్తున్నాయి అనే విషయాన్ని మీకు దీని తర్వాత సబ్జెక్ట్ అదే అన్నమాట. అందుకే నాకు ఎలాగ అయిపోయిందమ్మా, మరి ఎలాగా నాకు ఇప్పుడు తెలిసింది, నువ్వు నాకు కావాలి, నువ్వు నాకు కావాలి ఖచ్చితంగా. కానీ చదువు రావంటే కన్ను మరుగైపోతుంది, నీ రూపం అయిపోతుంది. ఎలాగైతే ఎలాగమ్మా అని బాధపడుతున్నాడట ఇలాగోడు. ఇప్పుడు ఆడు నిర్ణయానికి వచ్చాడు. ఏ నిర్ణయానికి వచ్చాడో చూడండి. నీ నుదుటు పొట్టుగా నీ కాలు మట్టిగా, పొట్టుగా నీ కాలు మట్టిగా, నుదుట పొట్టుగా నీ కాలు మట్టిగా, నుదుట పొట్టుగా నీ కాలు మట్టిగా, నీ వేలు చుట్టుగా నీలోనే పుట్టుగా, నీ వేలు చుట్టుగా నీలోనే పుట్టుగా, పట్టుకునే ఉంటానమ్మా పోయమ్మ, పట్టుకునే ఉంటానమ్మా పోయమ్మ, ఎత్తుకుంటూ పోబోతవే దుర్గమ్మ, ఎత్తుకునే పోబోతవే దుర్గమ్మ. అందుకే తెలిసింది మానవుడు అలాగా జ్ఞానయజ్ఞాలు చేయడం వల్ల ఎన్ని బయటపడినాయి. కానీ నాకేం తెలిసింది, నా రూపు తగ్గిపోయింది, గుడ్డులు ఓపుకి తగ్గిపోయింది. కానీ నాకు తెలిసింది ఒక్కటే, ఈసారి నేను పట్టుకొని ఉంటాను. అంటే మానవ జీవితానికి సంసారంలో ఉన్నాం కాబట్టి 50% పట్టుకోవడం అంటే ఏదో చెప్తున్నాను. అమ్మ పాలు రేటి మట్టి ఫోటో పట్టుకుంటూ పట్టు కూర్చొని ఉంటారేమో, ఎంతసేపు పట్టు కూర్చున్నాడేమో మీకు దొరకదు కదా. కాలు పట్టుకుందాం, చేయట్టుకుందాం అని ఫోటో నట్టు కూర్చుంటారేమో, ఆహార ఆవిడ ఏం దొరకదు. కానీ పట్టు కూర్చోవడం అంటే దాని అర్థం ఏంటనుకుంటున్నారు? నీ గ్రంథాలనే చదవలేకపోతున్నాం. అది ఒక శ్రీచక్రం కోసం తెలియాలంటే రేపు వారం చేస్తాను నేను పూజించుకునేటువంటి శ్రీచక్రం, దానికి సంబంధించిన రహస్యాలు తెలియాలంటే ఇంత లావు ఉంటుంది గ్రంథం. ఇప్పుడు శ్రీచక్రం అనుకుంటున్నా, శ్రీచక్రం ఏముంది, శంకర్లు ఏం చేశారు, ఇంత అమ్మవారు ఎలా కట్టేస్తారు, ఎందుకు మనం మాట్లాడము. కానీ ఇవన్నీ చేయలేకపోతున్నాను కాబట్టి నాకు తెలిసింది ఒకటేనమ్మా. అందుకని ఈ రూపు ఇవన్నీ నాకు తెలియడం లేదు కాబట్టి నా జీవితాన్ని 2 భాగాలు చేస్తే 50% నా కుటుంబ బాధ్యతలు, పిల్లలు, లేకపోతే ఉద్యోగం, వ్యవహారం, వ్యాపారాలు. కానీ 50% నేను నీతోనే ఉంటాను అనుక్షణం కూడా. భార్య ఊహల్లో ఉంటానా, నాకు అవసరం లేదు 50%. మనవల ఊహల్లో ఉంటానా, నాకు అవసరం లేదు 50%. ఈ 50% ఖచ్చితంగా నీ ఊహల్లోనే ఉంటాను, నీ ధ్యానంలో ఉంటాను, నీ రూపనే తలంచుకుంటూ ఉంటాను. కానీ మాయ గొప్పది కదా తల్లి. నీ రూపులో ఉండి, నీ ధ్యాసలో ఉండి, నీ ఊహల్లో ఉన్నటువంటి నన్ను ఈ మాయ ఒక్కసారి బయటికి లాగేస్తుందేమో. అలా లాగేస్తే నెట్టుకుంటూ ఎల్లకమ్మా. చిన్న కుర్రోడు దూరంగా వెళ్ళిపోతున్నప్పుడు తల్లి ఎలాగైతే తీసుకుంటుందో అలాగా నన్ను తీసుకోవా అని అడగడం అన్నమాట. మాయ ఎంత బలమైందమ్మా. మరి పరాశర మహర్షి దేవి భాగవతములు వ్యాసుల వారు పుట్టు కారణం ఎవరు? పరాశర మహర్షి ఎంతటి మహానుభావుడు. వ్యాసుల వారు తండ్రి ఎవరు? పరాశరుడు కదా. మరి పరాశరుడు ఎవరి మోహంలో పడ్డాడు? ఒక చేపల కన్య మోహంలో పడ్డాడు, ఒక జాలర కన్య మోహంలో పడ్డాడు పరాశరుడు. ఆయన వివేక అజ్ఞాన కాదు, అక్కడ ఒక మహానుభావుడు పుట్టవలసి ఉంది. అష్టాదశ పురాణాలు రచన చేసినటువంటి వ్యాస భగవానుడు పుట్టాలి. అదిగో దాసరాజు భోజనం చేస్తా ఉంటే అర్హలాంటి గెట్టం బాధ ఉన్నటువంటి పరాశరుడు గట్టు దాటించమని అడుగుతాడు. అడిగితే దాసరాజు భోజనం చేస్తూ ఉంటాడు. ఆ కూతురుని అడుగుతాడు, అమ్మ దాటించని. అడిగినప్పుడు మాయ చూడండి ఎంత బలమైందో. కరెక్ట్గా సముద్రం మట్టికెళ్తూ చేయగలుగుకుంటాడు. ఇది వేరే ఘట్టం, తర్వాత చెప్తాం. అందుకే మాయ అంత అలా ఘట్టమైనటువంటిది అన్నమాట. ఈయన మహానుభావుడు తపస్యాలి. అందుకే మహానుభావ, నేను చేపలదాన్ని, నా ఒళ్ళు చేపల కొంపు వచ్చేస్తుంది, నన్ను నువ్వు ఎలా ముట్టుకుంటావంటే తపస్శక్తి నుంచి దారపోసేస్తాడు. ఏం చేస్తాడు ఆ దార? నీ ఒళ్ళు అంతా కూడా సుగంధభరితమైనటువంటి
వాసన రాగాక ఎంత ఒక యోజన దూరం తపశక్తి రారబోసేస్తాడంటే, అందుకే ఆమె ఎక్కడైతే ఉంటుందో అక్కడ యోజన దూరం సుగంధభరితం తపశక్తిని రారబోసేస్తూ ఉంటాడు. మాయ అలాంటిది. కానీ మన మాయ వేరు, ఆ మాయ వేరు. మీ మాయతో కంపేర్ చేయకండి, తప్పర్థం చేసుకోకూడదు అనమాట. అందుకని అలాంటి మహానుభావుడిని మాయ పడగొట్టేస్తుంది. ఎంతమంది తల్లులు ఇక్కడికి వద్దామని అనుకుంటున్నారు, మాయ రాణితల్లా మీకు తప్పలేదు పాపం. లక్ష్మీవారం వస్తుంది, ఇక్కడికి రావాలి, ఏదో కార్యక్రమం చేస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మాయ రాణిస్తలేదు. చివరిగా నీ కంటి చూపుగా నీ దేహం చూపుగా, 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 అవయవాల పుట్టుగా ఆభరణం తెలుపుగా, అవయవాల పుట్టుగా ఆభరణం తెలుపుగా, ఎత్తుగా పడి ముందునే పోయమ్మ, ఎత్తుగా పడి ముందునే పోయమ్మ, ఇచ్చినందు ప్రోగులమ్మ దుర్గమ్మ, అమలగన్న అమ్మను చాలా పెద్దమ్మ, అమలగన్న అమ్మను చాలా పెద్దమ్మ, అందరికీ అమ్మ ఈ జగతికే అమ్మ, అందరికీ అమ్మ ఈ జగతికే అమ్మ, నా మొదల కించవమ్మ పోయమ్మ, నా మొదల కించవమ్మ దుర్గమ్మ, నన్ను కాస్త చూడవమ్మ దుర్గమ్మ, నన్ను కాస్త చూడవమ్మ దుర్గమ్మ, బ్రహ్మాండ నాయకి ఓం శక్తి. అమ్మవారి కథలోకి వెళ్తున్నామమ్మా. 73వ వీడియో చేస్తున్నాం. క్లుప్తంగా 10 నిమిషాలు చెప్తాను. అందరి మనస్సు ఇక్కడ పెట్టండి. ఎక్కడ మనం ప్రారంభించుకున్నాం? అమ్మవారిలో కామశక్తి శక్తిని తీయాలని శంకరులు రావడము, అమ్మవారితో పోటీ పడ్డము, అమ్మవారి ఎదురుగుండా కూర్చొని అనేక రకాలుగా అమ్మ యొక్క కీర్తిని, గొప్పతనాన్ని, అమ్మవారి యొక్క ఉనికిని తెలియచేయడము ఈ వీడియోలో జరిగింది. మొన్న వీడియోలో అమ్మవారు శంకరుల యొక్క ఆ కవితకి ఆనందపడిపోయి వరం ఇస్తుంది. ఏం వరం ఇచ్చింది? నాయన, నీ ప్రతి అక్షరము కూడా కవిత్వమై, ఆ కవిత్వము శృతి సమ్మతమై, ఆ శృతి సమ్మతము వేదవాణి అయి అలరాలుగాక అని అమ్మవారు వరం ఇచ్చేసింది శంకరుడికి. 13 సంవత్సరాల కుర్రవాడమ్మ మనసులు తినే అమ్మవారిని మెప్పిస్తున్నాడంటే సామాన్యం. ఎంత జ్ఞానం ఉండాలి. ఆయన పుట్టింది అందుకు పుట్టాడు. అందుకే ఆయన ఏమడిగాడు? అమ్మా, నేను రచన చేసేటువంటి, నీ మీద గానం చేసినటువంటి ప్రతి కీర్తనలోనూ నీవు అంతర్లీనంగా ఉండుగాక అని వరం అడుగుతాడు. అలాగే నాయన అనిస్తుంది. అందుకే శంకరులు ఏ స్తోత్రం మీరు చదివినా కూడా శక్తివంతాలుగా ఉంటాయి. ఎందుకని? అమ్మవారి యొక్క వరము. రెండవది ఆయన యొక్క రచన. సరే, ఈ వారం ఏం జరిగిందో చూద్దాం. ఇలాగా వాళ్ళిద్దరూ అనుకునేటువంటి టైములో రాజనగరంలో తెల్లవారుజామున 4వ జాము అవుతుంది అన్నట్లుగా గంట కొట్టారు రాజకోటలో. ఇది ఇద్దరు ఇలా మాట్లాడుకునే సమయం తెల్లవారు గడిచిపోయింది. అమ్మవారికి తెలియడం లేక ఎప్పుడైతే గంట కొట్టారో అమ్మవారు ఒక్కసారి తుళ్ళుబడిందాడ. అప్పుడే తెల్లారిందా నాయన అన్నాడండి శంకరుల్ని. అప్పుడు శంకరులు అంటున్నారటండి, అమ్మా, నీవు విశ్వసాక్షినివి, సాక్షి వర్జితవు అని అన్నాడటండి. సరే, అలాగ అమ్మవారిని అలా ముగ్గులు దింపుతున్నాడు ఆయన. అమ్మవారు ఏమందాటండి వెంటనే, అసలు ఈ 2 విషయాలు శంకరుల నుంచి వినాలని ఎలాగ నాయన అని అడిగిందాట. అప్పుడు శంకరులు అంటారు, అమ్మా, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అని లలితా సహస్రనామంలో ఒక మాట. కానీ దానికోసం వ్యాఖ్యానం చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఇక్కడ శంకరులు ఏమంటున్నారు? తల్లి, నీ రెప్పపాటు లేనప్పుడు నీవు కాపాడడం. అమ్మవారు ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటుందండి.
ఎప్పుడైనా సరే. ఎందుకని అలా చూస్తున్నప్పుడు భక్తులు ఈ సృష్టి అన్నిటినీ కూడా క్షణం క్షణం కాపాడుకుంటూ ఎక్కడ ఎవరికి ఏం అవుతుందో, ఏం యాక్సిడెంట్ అవుతుందో, ఎవరు ఈ రోజున ప్రాణం అకాలంగా పోగొట్టుకున్నారో, నా భక్తులుగా ఉన్నారో అని కాపాడడం కోసం ఆ తల్లి మణిదీపంలో ఉండి అలా చూస్తూ ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమైంది, నీవు సాక్షినివి. చూసా, నీ సృష్టిని ఇంత జాగ్రత్తగా నువ్వు చూసుకుంటున్నావు కదా, అందుకే నీవు సాక్షినివి. ఇక్కడ సాక్షి వర్జితివి అంటే ఏంటి? సాక్ష్యం అంటే ఒక నమ్మకం. సాక్షి వర్జితం అంటే నమ్మకం లేకపోవడం. ఎప్పుడైతే నీవు రెప్ప మోస్తావో అక్కడ జరగవలసింది జరిగిపోతుంది. అప్పుడు నీవు సాక్షి వర్జితివి. ఎలాగా అంటే అటమ్మా, నీవు సృష్టిలో ఈ సృష్టి నీ వల్లంగా జరగకూడదని మృత్యుదేవత తన పని తాను చేసుకుని వెళ్ళిపోవలసినటువంటి డ్యూటీ వచ్చినప్పుడు ఎవరైతే అమ్మవారి భక్తులుగా ఉంటారో, ఎవరైతే అమ్మవారి యొక్క ఉపాసకులుగా ఉంటారో ఆ ప్రాణం పట్టుకుపోవాలి అన్నప్పుడు మృత్యుదేవతకు దమ్ము లేదండి ప్రాణం పట్టుకెళ్ళడానికి. అమ్మవారు తన భక్తుని ఇలా చూస్తున్నంతసేపు మృత్యుదేవత అతని మీద పాసం వేయడానికి రైట్ లేదు అసలు. కానీ అమ్మవారు ధర్మం తప్పకూడదు కాబట్టి అమ్మవారు ఆ క్షణాన్ని ఒక్కసారి కన్ను అలా మూస్తుంది. ఎప్పుడైతే కన్ను అలా మూసిందో పాసం వేయడము, ప్రాణం తీయడము రెండు జరిగిపోతాయి. మళ్ళీ వెంటనే అమ్మవారు పడితిరుతుల్లోకి అక్కడ ప్రాణి ఉండదు. అంతే కదమ్మా, అవునా కాదా అంటాడు శంకరుడు. అమ్మవారు అనుకుంటుందట, ఓహో ఇతడు కారణజనుడు అని అమ్మవారు అనుకుంటుంది. అమ్మవారికి 64 వీడియోల నుంచి ఎన్ని అర్థాలు చెప్తున్నాడు చూడండి. అమ్మకి తెలియక ఇతరులో ఉన్న పాండిత్యం చూడండి, అది శాస్త్రపరమైనటువంటి పాండిత్యం చూడండి ఎలా చెప్తున్నాడు. ఆ చిన్న లాజిక్ అమ్మవారికి తెలియక, కానీ అతని నోట ముత్యాల లాంటి మాటలు వినాలి అంటేనే అమ్మవారు అనుకుందాట, ఇతను కారణజన్ముడు అనుకుంది. రెండో మాట అనుకుందాట, ఈ ఆట కేవలం వినోదమా? నాతో సెంటర్లో ఆడేటువంటి ఆట కేవలం వినోదమా లేదా ఒక కోరిక పర్యావసానమా? ఎందుకని ఆనాడు అడిగాడు, అమ్మా నాకు పాచికలు ఆడాలని ఉంది, నేనా సన్యసించేశాను, ఇప్పుడు నేను ఎవరితోనూ ఆడలేను, తల్లితో ఆడదామంటే నా తల్లి చనిపోయింది, తర్వాత నువ్వే కదా అని అడిగాడు. అందుకని ఒక కోరిక పర్యావసానమా అని అమ్మవారిలో డౌట్ పడుతూ, లేదు ఏదో ఒక కారణం ఉన్నది అని అమ్మవారు అనుకుంటుందట. చూసారా, అనుకుని తను అమ్మవారు ఇలా అనుకునేటండి. మళ్ళా ఆటలోకి వస్తుందో కాదండి అమ్మవారు నేను ఏమైనా ఓడిపోయానా అని మళ్ళీ అనుకుందాట. చూసారా, మాట్లాడుతుంది. మళ్ళా ఒక క్షణం ఈ మాతృ మమకారంలో పడి నేను ఏదైనా ఓడిపోయానా అని అమ్మవారు మళ్ళా అనుకుందాట. చూసారా, మళ్ళీ వెంటనే శంకరుడు గమనించారు. చూడండి, మనం సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఎవరైనా సంతోషంగా ఉన్నారనుకోండి, నా కంటికి కనిపిస్తారు మీరు సంతోషంగా ఉన్నారు. మీరు ఎవరైనా బాధగా ఉన్నారనుకోండి, ఇదేంటి వీడి ఎలా బాధగా ఉంది అంటే మనకు కనిపిస్తుంది కదా, ఒకరు కనిపిస్తుంది కదా. ఎప్పుడైతే అమ్మవారు భయ విఫలతతో ఒక్కసారి అలా చెల్లించిందో, భయపడిందో, ఓడిపోయానా అని అనుకుందో, మళ్ళా వెంటనే శంకరాచార్య గారు అంటున్నారట, అమ్మా భయ విఫలత కూడా నీ శక్తే కదా అన్నాడట. వీటమ్మ భయపెడకు అమ్మవారి శక్తి ఎలాగవుతుంది అర్హరా? భయపెట్టేస్తుంటే ఇంక అమ్మవారు ఎందుకు? అమ్మ కాపాడుకొని మనం నమ్ముతున్నాం, మనం భయపెట్టేస్తే అలాగా. ఒరే నువ్వు మధ్యాహ్నం పండుగలో చచ్చిపోతారని అమ్మాయి చెప్పింది అనుకోండి, ఇలా భయపెట్టింది అనుకోండి, ఎలాగా చెప్పండి. కానీ శంకర్లు ఏమంటున్నారు, భయ విఫలత కూడా నీ శక్తేనమ్మా అన్నాడు. వెంటనే అమ్మవారు ఎలా నాయనా అని మళ్ళీ అడిగింది. అమ్మా భయమే లేకపోతే, బాగా గుర్తుపెట్టుకోండి, మనిషికి భయమే లేకపోతే కర్తవ్యం పట్ల దృఢ చిత్తం రాదు. చూడండి, ఒక వ్యక్తి బాగా తాగుతున్నాడు అనుకోండి, వాడి యొక్క శరీరములో ఉండే అవయవాలన్నీ కూడా
చాలా కోల్పోయే స్థితికి వచ్చేసి అనుకుందాం. భయం అంటే ఎలా పెడుతుందో ఇప్పుడు చెప్తున్నాను చూడండి. అలాగే ఆమె భార్య పాపం మన సత్సంగానికి వచ్చేటువంటి గొప్ప భక్తురాలు. రోజు అమ్మవారి దగ్గర వేడుకుంటుంది, అమ్మ నా భర్త తాగేస్తున్నాడు, ఆ అవయవాలు ఉంటాయో పోతాయో తెలుస్తులేదు తల్లి, ఎంత చెప్పినా వింటలేవు. కానీ ఒకానొక సమయంలో వీడిని హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి కల్పిస్తుంది అమ్మవారు. తీసుకెళ్తారు, డబ్బులు ఖర్చు అవుతాయి. డాక్టర్ గారు బతికిస్తారు. ఒరే నాయన, నీ గుండె 72 సార్లు కొట్టుకోవాల్సింది ఓ 10 దక్కింది, ఒక 60 కొట్టుకుంటుంది. ఇలా నువ్వు తాగుతూ ఉన్నావు అనుకో, ఇంక నువ్వు నా దగ్గర రావక్కర్లొద్దులే అని చెప్తాడు. అప్పుడు వీడు ఏం చేస్తాడు? అయ్య బాబాయ్ ఇంక నేను తాగకూడదు. జాగ్రత్త పడినోడైతే ఖచ్చితంగా మాట్లాడా మారా. ఇప్పుడు ఆ భయం ఎవరు పెట్టారు? అమ్మవారు పెట్టింది. ఎవరి ద్వారాగా పెట్టింది? ఒక డాక్టర్ ద్వారాగా పెట్టింది. ఎందుకు పెట్టింది? ఆయన భార్య అమ్మ భక్తురాలు కాబట్టి. అందుకే శంకర్లు చెప్తున్నారు. అందుకనే ధర్మభీతి, దైవభీతి, పాపభీతి లేకపోతే అమ్మా, ఈ 3 రకాలైనటువంటి భీతి మానవుడికి లేకపోతే జన్మను వృధా చేసుకుంటాడు, మరో జన్మకి సిద్ధమవుతాడు. నీవు పుట్టి నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించకుండా, నీ జ్ఞానాన్ని నువ్వు తెలుసుకోకుండా చెడిపోతే మళ్ళా పునరపి జననం పునరపి మరణం. అందుకే అలాగ నీవు భయాన్ని కూడా కలిగిస్తావా తల్లి. అందుకనే భయ విప్లత కూడా నీ వరమే. చూసారా, భయాన్ని శంకరుడు అమ్మవారి వరం కింద చెప్తున్నాడు ఆయన. ఎలాంటి వాళ్ళకి? అలాంటి వాళ్ళకి. కాబట్టి ఇలా అనుకునేటప్పుడు అదిగో చివరిగా రాజనగరములు మంగళ వాయిద్యాల యొక్క ఘోష వినబడుతుందట తల్లిలా అమ్మవారికి. అంటే తెల్లవారిపోయేటువంటి సమయము ఆసన్నమైపోయినది. అయ్యవార్లందరూ కూడా అమ్మవారిని మేల్కొల్పడానికి, అమ్మవారిని స్నానం చేయించడానికి మంగళ వాయిద్యాలతో బయలుదేరి వస్తున్నారు. ఆ ఘోష వినబడుతుందన్నమాట. ఆ ఘోష వినబడేటప్పుడు అమ్మవారు ఒక్కసారి త్రుళ్ళు పడి, నాయన నా చివరి పందెం ఆట అయిపోతుందన్నమాట. నా చివరి పందెము దోయం అంతే. దోయం అంటే 6, 2, 4. ఆ 2, 4 అమ్మవారికి పడగానే అమ్మవారు శ్రీచక్రంలో బిందు స్థానానికి చేరిపోయింది ఆవిడ. కానీ ఇక్కడ ఒక రహస్యాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఇప్పుడు ఆట ప్రారంభంలో మొదటి పాచికి ఎవరేశారు? అలా శంకర్లు వేశారు. అమ్మవారు పందెము, ఆఖరు పందెం కోరుకునేటప్పటికే శంకర్లు పందెము వేయడము, తను రావాల్సినటువంటి స్థానానికి ఆయన వచ్చేయడము జరిగింది. ఇప్పుడు అమ్మవారు వంతు వచ్చింది కాబట్టి అమ్మవారు బిందు స్థానానికి చేరిపోయింది. అయితే అమ్మవారికి శంకర్లకి ఎంత దూరం ఉంది? అమ్మవారు కుర్చీలో కూర్చొని ఉంటే పాదాల దగ్గర శంకర్లు ఉన్నారు. అంటే శంకర్లు కుర్చీలో కూర్చోలేరు కాబట్టి ఆల్రెడీ శంకర్లు అమ్మవారు పాద స్థాయిని ముందే చేరిపోయాడు. అమ్మవారు ఆ విషయాన్ని గమనించలేదన్నమాట. అందుకే అమ్మవారు అంటుంది, నాయన నా పావులన్నీ కూడా గడిలోకి వచ్చేసాయి కాబట్టి నేనే నెగ్గాను కదా నాయన, గెలుపు నాదే కదా అని అమ్మవారు అంటుంది. అంటే అమ్మ, ఒక 2 మనుషులు మీకు ఇంకా బాగా తెలియాలంటే పరుగు పందెం పెట్టారనుకోండి, ఏ హాస్పిటల్ కాడో స్టార్ట్ అయ్యారు. ఈ సాయిబాబా గుడికి 2 గుమ్మాలు ఉన్నాయి. మీరిద్దరూ కూడా ఏదో ఒక గుమ్మంలోంచి ఎవరైతే ముందు వస్తారో వాళ్ళు చేరుకుంటారో వాళ్ళు నెగ్గినట్టే. 2 గుమ్మాలు ఉన్నాయి కాబట్టి ఇద్దరు కూడా ఒక గుమ్మంలోకి ఒకరు వచ్చేసారు. ఎవరు నెగ్గినట్టు? అదే ఒకడు ఎక్కడో వెనకాల ఉండిపో ఒకలా చేస్తే. కానీ ఇక్కడ అలా జరగలేదు. ఆల్రెడీ శంకర్లు అమ్మ పాదాల దగ్గరికి ముందే వచ్చేసాడు ఆయన. కానీ అమ్మవారికి ఒక స్థానం పైకి వెళ్ళాలి కాబట్టి అమ్మవారు కూర్చునే స్థానం ఉంది కాబట్టి 2వ సైడ్ అమ్మవారు వెళ్ళింది. ఇది రహస్యం. ఇప్పుడు చివరిగా అమ్మ అంటుంది, ఆయన నేనే కదా నెగ్గాను అని అంటుంది. అవును తల్లి, నేను కూడా ఆల్రెడీ నీ పాదాల దగ్గరికి వచ్చేసాను. అయితే నీ చేతిలో ఓటము కన్నా కైవల్యం ఏముంటుంది తల్లి అని ఆ పాదకుల్ని అమ్మవారి యొక్క పాదాల దగ్గర పెట్టి ఒక నమస్కారం చేసి నిలబడతారు. చివరిగా నాయన పందెమేంటి, రేపటి నుంచి నేను యథాప్రకారంగా నా సంహార కార్యక్రమాన్ని నేను చేసుకోవచ్చు కదా అంటారు అమ్మవారు. అప్పుడు శంకరులు అంటారు, తల్లి
ఒక్కసారి కింద చూడు తల్లి అని అడుగుతాడు. శంకరులు చెప్తున్నాడు, అమ్మా ఆటపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా, అక్షర శాస్త్రపరంగా గెలుపు నాది, నీది కాదు అని చెబుతాడు అమ్మవారు. అదేంటి నాయన అంటది. ఒక్కసారి చూడమ్మా అంటాడు కిందకి. అదిగో కింద చూస్తే శంకరులు కూర్చున్నటువంటి దగ్గర నుంచి అమ్మవారు పాదాల దగ్గరికి అద్భుతమైనటువంటి శ్రీచక్రాన్ని నిర్మించి, శ్రీచక్రం అంటే అనేకమైనటువంటి రేఖలు, అనేకమైనటువంటి గణితాలు, అనేకమైనటువంటి కోణాలు. 9 స్థానాలు దాటిన తర్వాత 9వ స్థానంలో అమ్మవారు ఉంటుంది. అదిగో అలా చూస్తులోకి శ్రీచక్రములో ఉండేటువంటి శక్తులు, శ్రీచక్రములో ఉండేటువంటి కాంతి వలయం అంతా కూడా తల తల దగదగ మెరిసిపోతా ఉంటే అమ్మవారు బిందు స్థానంలో అలా కూర్చుని ఆశ్చర్యపోతుంది. అప్పుడు దాకా చూసుకోలేదు. అంగో శంకరులు చెప్తున్నారు, మొదటిసారి బంధించినప్పుడు భూపురం అంటే త్రైలోక్య మోహన చక్రం. శ్రీచక్రం అంటే అమ్మ 9 చక్రాలను అర్చన చేసుకుంటూ వెళ్ళాలి. ఒక్కొక్క చక్రంలోనూ అనేక మంది దేవతలు ఉంటారు. మనకు ఒక కోరిక పుట్టినప్పుడు ఆ కోరికను మనం నెరవేర్చుకోవాలంటే శ్రీచక్రార్చన చేసేటప్పుడు ఒక్కొక్క చక్రంలోనూ ఒక్కొక్క దేవతని మనం స్మరిస్తూ కొలుస్తూ వాళ్ళకి నైవేద్యాలు పెడుతూ మళ్ళా 2వ చక్రానికి వెళ్తూ 3వ చక్రానికి వెళ్తూ 4వ చక్రానికి వెళుతూ 9 అమ్మవారి చక్రం దగ్గరికి వెళ్ళాలి. అది శ్రీచక్రం అంటే. అందుకే ఒక శ్రీచక్రం చేసేటువంటి ఉపాసనుడు శ్రీచక్రాన్ని పూజించేటప్పుడు ఇలా కాళీనుడితో మంత్రాన్ని చదవకూడదు, ఒక తాంబూలాన్ని వేసుకుని చదవాలి. ఎందుకంటే నోటి నుంచి వచ్చే మంత్రము దుర్గంధభర్తమైపోయి ఉండాలన్నమాట. అదిగో మొదటి చక్రము త్రైలోక్య మోహన చక్రము, 2వ చక్రము షోడశాపరిపూర్వ చక్రము, 3వ చక్రము అష్టదళము సర్వ సంక్షోభిణి చక్రము, 4వ చక్రము మన్మస్త్రము సర్వ సౌభాగ్యదాయక చక్రము, 5వ చక్రము బహిర్దారము సర్వ రక్షాకర చక్రము, 6వ చక్రము అంతర్దసారము సర్వార్థ సాధక చక్రము, 7వ చక్రము అష్టకోణము సర్వ రోగహర చక్రము. ఎవరైతే దీర్ఘమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్నారు, డాక్టర్లతో వైద్యం చేయించుకుంటున్నారు, అలా సఫలీకృతం రానప్పుడు ఆ 7వ చక్రముని మనం శ్రీచక్ర ఉపాసనతో మనం పూజ చేసినట్టయితే మన ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఒక విషయం బయటపడుతుంది ఖచ్చితంగా. అలాగే 8వ చక్రం త్రికోణము సర్వసిద్ధి ప్రతి చక్రము. అదిగో 9వ చక్రము సర్వానందమయ చక్రం బిందుస్థానం శక్తి. ఇలా దుస్తుల్లోకి అమ్మవారు ఆశ్చర్యపోతుంది. గెలుపు నీదా నాదే అంటే నాదేనమ్మా అంటాడు. వచ్చేవారు ఎవరు మిస్ అవ్వకండి. శంకరుల అమ్మవారితో ఆట ఆడేటప్పుడు ఒక్కొక్క కోణములో ఏ మంత్రాన్ని పెట్టాడు, ఏ దేవతను పెట్టాడు, ఇన్ని కోణాలు దాటుకుంటూ ఎందుకు అమ్మవారు బందీ అయింది అనే విషయం వచ్చేవారము శ్రీచక్రంలో ఉండేటువంటి సర్వశక్తుల్ని కూడా మీకు తెలియజేస్తారు. అమ్మవారిదిగో చివరిగా ఆశ్చర్యపోతుంది. కింద అద్భుతమైనటువంటి శ్రీచక్రము బిందుస్థానంలో తను కొలువైపోయింది. అమ్మవారు అనుకుంటుందా, నన్ను బంధించాడా, నన్ను కూర్చోబెట్టాడా, ఏమిటి అని అమ్మవారు అయోమయంలో పడిపోతుందన్నమాట. అందుకే వచ్చే వారం మిగిలిన విషయాలు మనం మాట్లాడుకుందాం. సర్వం ఈరోజు అమ్మవారి యొక్క సేవా కార్యక్రమాన్ని పడాల కళ్యాణ్ రెడ్డి గారు, భార్య ధనలక్ష్మి గారు, వారి కుటుంబ సభ్యులు అమ్మ సేవ చేస్తున్నారు. వారి కుటుంబాన్ని జగన్మాత ఆయుర ఆరోగ్య